గాయ్స్, అందరూ సంక్రాంతికి ఇంటికి చేరుకున్నారా? సో నేను కూడా ఈ రోజే వెళ్తున్నాను సంక్రాంతికి. సో ఇప్పుడు నా లగేజ్ అంతా ఇక్కడ సిద్ధంగా పెట్టుకున్నాను, బస్ కోసం వెయిటింగ్ అనమాట. లగేజ్ యాక్చువల్లీ చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, దగ్గర దగ్గర 5-6 బ్యాగులు ఉన్నాయి. అవన్నీ ఇంటికి మోసుకెళ్తున్నాను నేను. ఇక్కడ ఒక్కటంటే ఒక క్లాత్ కూడా ఉంచట్లేదు. అంటే వెళ్ళి ఒక 10 days అక్కడ మకాం వేస్తా ఆంధ్రాలో, ఎందుకంటే ఆంధ్ర స్పెషల్ సంక్రాంతి కాబట్టి, మరి ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళు అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి. సో వెళ్తున్నా అనమాట, బస్ కోసం వెయిటింగ్. ఈ లగేజ్ అన్ని బస్సులో వేసేసరికి బస్సు వెళ్ళిపోద్దేమో అని డౌట్ వస్తుంది నాకు. చాలా కష్టం అసలు, ఇంత లగేజ్ని మోయాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాంబు కూడా వేలింది. సో నేనైతే ఇప్పుడే లేచాను. అందరికి హ్యాపీ 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 భోగి. సో చూడండి, మా సిద్ధమ్మ కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ. ఇది మా ఇంటికి వెళ్ళే దారి, మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసేమో. సో ఇక్కడ అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ముందు ముగ్గేసుకున్నారు. ఆ ముగ్గులు మీకు ఇప్పుడు చూపిస్తాను. కమాన్ పదండి, ఈ అక్క వాళ్ళ ముగ్గు చూద్దాం మనం. చాలా బాగా వేస్తుంది ముగ్గులు. నెక్స్ట్ ఈ ఆంటీ వాళ్ళ ముగ్గు, నెక్స్ట్ వీళ్ళది, నెక్స్ట్ మాది రాబోతోంది. మా మమ్మీ వేశారు ఇది. మాకు 2 మొత్తలు ఉన్నాయి కదా, సో అక్కడ కూడా ముగ్గు చూపిస్తాను. చెరుకు గడలు అండ్ కుండలు వేసింది మా అమ్మ. ఎవరేసారు నాన్న ముగ్గు? దాది. ఓకే, నెక్స్ట్ ఇది లాయర్ గారు వాళ్ళ ఇల్లు. ఆంటీ ముగ్గెలా వేసారో చూద్దాం. నైస్. మధ్యలో కూరగాయలు పెట్టినట్టున్నారు, ఏవో తినేసినట్టున్నాయి. ఓ నైస్ నైస్, అక్కడ ఏమీ లేదు. సో ఇదన్నమాట. సో గాయ్స్, ఈరోజు భోగి కదా, సిద్ధమ్మకి భోగిపళ్ళు పోయడానికి అండ్ రేపు మేము గాలిపటాలు ఎగరడానికి ఇప్పుడు షాప్కి వెళ్తున్నాం, అవన్నీ కొనుక్కోవడానికి. సో మీరు కూడా వచ్చేయండి మాతో. సే ఎనీథింగ్, మీరు కూడా రండి. జాగ్రత్తగా పోనీ అంటుంది సిద్ర. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కలర్స్ ఉన్నాయి. మాకు ఇప్పుడు భోగి పళ్ళు కావాలి. మ్యాక్స్ మేము పండగ అయిపోయిన తర్వాత ట్రై చేస్తున్నాం కాబట్టి మ్యాక్స్ ఉండవేమో అనిపిస్తుంది, బట్ విల్ ట్రై. సో భోగి పళ్ళ కోసం వచ్చేసాం, దొరికాయి ఫైనలీ. ఎంత అంటే ఇవి ఎట్లా ఇస్తారు అసలు? సరే, పావు కిలో ఇవ్వండి. అసలు ఇవి ఏం చేస్తాం కూడా ఆమెకు తెలియదు. ఇప్పుడు ఫ్లవర్స్ కూడా కావాలి కాబట్టి ఫ్లవర్స్ కూడా తీసుకుంటున్నాం. కొంచెం గులాబీలు అండ్ కొంచెం చామంతులు 2 కలిపి తీసుకుంటున్నాను. మేము ఎక్కడే తీసుకుంటాం ఫ్లవర్స్ అని. భోగిపళ్ళు తీసుకున్నాం, ఇప్పుడు ఫ్లవర్స్ కూడా తీసుకున్నాం కదా. నెక్స్ట్ టైం ఉన్నాయి, ఇంకా గాలిపటాలు ఉన్నాయి, అవి కూడా తీసుకొని రేపు ఎగరేద్దాం. చలో. ఆంటీ అంకుల్ షాప్ ఎదురుగా కూడా ముగ్గులు వేస్తున్నారు. మా చిన్నప్పుడు మేము ఇక్కడే షాపింగ్ చేసామన్నమాట. నెక్స్ట్ మనకి బ్యాలెన్స్ గాలిపటాలు ఉన్నాయి కదా, గాలిపటాలను కూడా తీసుకున్నాం. ఇవ్వండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. గాలిపటాలు కావాలి, ఉన్నాయా? గాలిపటాలు ఇక్కడే ఉన్నాయా? అవునా? ఎంత ఒక్కొక్కటి? హ్యాపీ న్యూ ఇయర్. ఆల్రెడీ న్యూ ఇయర్ అయిపోయింది కాబట్టి నో నీడ్. ఇవి కాకుండా చక్కగా పువ్వులు, చిన్న చిన్న అమ్మాయి బొమ్మలు ఉంటాయి, ఇవ్వండి ఆవిడకి అలాంటివి కావాలి. ఇక్కడ యూనికార్న్ అని ఉంది చూడండి, హార్స్. ఇదొకటి అండ్ ఒక్కటి చాలు. ఇది ఇంకోటి ఏమన్నా వెరైటీ చూస్తా. ఎంత అన్నారు? 10 రూపాయలు. ఇదొకటి. 2024 కదా, లాస్ట్ ఇయర్ ఎందుకు పెడుతున్నారు? అస్సలు వద్దు, హార్టే వద్దు. బాగుందా?
చూడండి ఇప్పటి వరకు నేనైతే 5 తీసుకున్నాను. ఈ 5 రేపు ఎగరేస్తాం. నేను, రాముగాడు, సిద్ర అండ్ వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు కదా, మా అందరి కోసం అనమాట. సో ఒకటి పోయినా ఒకటైనా ఉంటుందిగా, అందుకని తీసుకున్నాం. ఇప్పుడు పేమెంట్ చేస్తే అయిపోతుంది. మరి మాకు దారాలు ఇవ్వలేదు, మేమే కట్టుకోవాలా? గర్లే, బేబీ గర్ల్. మాంజా దారమేనా కాదా? నార్మల్దా, చిన్నపిల్లలదా? ఇంకా కలర్స్ ఉన్నాయా? బ్లూ ఇవ్వండి. ఎన్నిటికి పడుతుంది? ఇది ఒక్కటే సరిపోతుంది? ఒక్కదానికి వస్తుందా? అన్నిటికి సరిపోద్దా? ఓకే నైస్. బ్లూ కలర్ తీసుకున్నాం. ఇంతవరకు ఇంకా పేమెంట్ చేసేస్తాను నేను. ఇంకేమైనా కావాలా నాన్న? బాగుందా సిద్ధమ్మ? ఇది బాగుందా? ఇక బ్యాలెన్స్ ఓకే. ఆమె ఎక్స్ప్రెషన్ బాగుందా? ఇది ఓకేనా? వచ్చేసా. హాయ్. ఎందుకు ఇంత చేయాలి మరి, వీడియోస్ కోసం ఇంతలా చేయాలని అనుకుంటారేమో. నేను వీడియోస్ కోసమే ఇలా చేయట్లేదు. మేము ఎవ్రీ ఇయర్ కూడా, మేము హిందూస్ కాకపోయినా కూడా హిందూ కల్చర్ని ఫాలో అవుతూ ఉంటాము. అది మా డాడీ మాకు నేర్పించారు. ఎలా ఉండాలి, ఏంటి, ఏది పాటిస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది అని మా డాడీ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. సో దానివల్ల మేము ప్రతి దాన్ని కూడా, ప్రతి ఫెస్టివల్ని కూడా మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాము. హాయ్, హలో గాయ్స్. సో చూసేశారు కదా మా సిద్ధమ్మ కోసం భోగి పళ్ళ కార్యక్రమాన్ని అనేది మేము ఎలా ఏర్పాటు చేసాము. డెకరేషన్ అంతా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఎందుకు ఏర్పాటు చేసామంటే మా సిద్ధమ్మ నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్కి వెళ్ళబోతుంది. లేదు ఈ ఇయర్ నుండే వెళ్తుంది అనుకుంటా. సో తను స్కూల్కి వెళ్తూ మంచిగా చదువుకోవాలి, అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తం ఇలా డిసైడ్ అయ్యాము. ఓకే, వీడియో మొత్తం చూసేయండి అని చెప్పు. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ, భోగి పళ్ళు పోసుకుని మంచిగా ఉండాలి లైఫ్ లో. సర్ప్రైజ్, ఓపెన్ యువర్ ఐస్. లవ్. ఎదురు నీకు లేదులే, అడ్డు నీకు రాదులే. బాయ్ గాయ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. లవ్ యూ.